శ్రీ సాయి సచ్చరిత్రంలోని 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణమేమిటో రచయిత చెబుతున్నారు. మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని, ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని, ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందం కలుగజేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును, తుట్టతుదకు పాపములను పోగొట్టును అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయడానికి మొదలుపెట్టాను. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమైన మార్గాన్ని చూపును. గ్రంథరచన పూనుకొనుటకు అసమర్థత బాబా యొక్క అభయం గురించి చెబుతున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమాడ్ పంతు భయపడను. అతడు ఇలా అనుకొనెను, నా యొక్క స్నేహితుని యొక్క జీవిత చరిత్రే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరం కాకున్నది. అటువంటి స్థితిలో ఒక యోగీశ్వరుని యొక్క చరిత్రను నేను ఎలా వ్రాయగలను? అవతార పురుషుల లక్షణములను ఎలా వర్ణించగలను? వేదములే వారిని పొగడలేవు. తాను యోగి అయినా కానీ యోగి యొక్క జీవితాన్ని గ్రహింపజాలడు. అటులైన వారి మహిమలను నేను ఎలా కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవచ్చును కానీ, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కానీ, యోగీశ్వరుని చరిత్ర వ్రాయట చాలా కష్టము. ఇది గొప్ప సాహసకృత్యమని కూడా నాకు తెలియనది. అందువలన నలుగురిలో నవ్వుల పాలు అవుతానేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని యొక్క అనుగ్రహం కోరకు ప్రార్థించాడు. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగీశ్వరునగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయడానికి కుతూహలపడతారో వారి కోరికలు నెరవేరినట్లుగా, వారి గ్రంథములు కొనసాగునట్లుగా చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అటువంటి పనికి ప్రేరేపిస్తారు. దానిని నెరవేర్చడానికి భక్తుని కారణమాత్రునిగా ఉంచి వారి వారి కార్యాలను వారే కొనసాగించుకుంటారు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రను వ్రాయడానికి ఆకాంక్షించాడు. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యాన్ని కొనసాగించారు. అదేవిధంగా 1800 శక సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించారు. మహీపతి 4 గ్రంథాలను రాశాడు. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనేటువంటివి. దాసగను వ్రాసినవి భక్త లీలామృతమును, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు ఉన్నాయి. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందు, సంత కథామృతములోని 57వ అధ్యాయమునందు సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలను చక్కగా విశదీకరింపబడ్డాయి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురించారు. చదువరులు ఈ అధ్యాయాలు కూడా పఠించవచ్చును. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసి అయిన శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడ్డాయి. దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలను మధురంగా వ్రాసున్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడిలోని దక్షిణ భిక్ష సంస్థ వారు కూడా ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములు ఉండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయడానికి కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నింపవచ్చు. దీనికి జవాబు చాలా తేలిక. సాయిబాబా జీవిత చరిత్రము సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానాలను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చు. శ్రీ సాయిబాబా నీతి బోధకముకు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలుగజేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానాన్ని, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను ఉపదేశకములకు బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయడానికి నిశ్చయించుకున్నాను. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు చాలా ఆనందాన్ని కలుగజేస్తాయి. అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితమైన పలుకులు, బోధలు సమకూర్చడానికి నేను పూనుకున్నాను. సాయిబాబాయే ఈ కార్యానికి నన్ను ప్రోత్సహించారు. నా అహంకారాన్ని వారి పాదములపై నుండి ఉంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మి ఉన్నాను. నా అంతటా నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటుని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తులు. వారిని నా తరఫున
బాబాను ప్రార్థించమంటిని. నా తరఫున వారు బాబాతో ఈ విధంగా అన్నారు: ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయగడానికి ఆకాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును, నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదు అని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాస్తారు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేస్తుంది. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదముగా మేము చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదాన్ని పెట్టి ఆశీర్వదించారు. మరియు శ్యామతో ఈ విధంగా చెప్పారు: కథలను, అనుభవాలను ప్రోగు చేసుకోను మనము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయాలను టూకీగా వ్రాసుకోమను. నేను సహాయం చేస్తాను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్రను నేనే వ్రాసి నా భక్తుల కోరికలను నెరవేర్చవలను. వాడు తన అహంకారాన్ని విడవవలను. దానిని నా పాదములపై పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో ఈ విధంగా చేస్తారో వారికి నేను మిక్కిలి సహాయపడతాను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందు కూడా నేను తోడ్పడతాను. వాని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట, అది మచ్చున కూడా లేనప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుంటాను. నా కథలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసాలు కుదురుతాయి. వారు ఆత్మ సాక్షాత్కారమును, బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకు. ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయటకు కూడా ప్రయత్నించకు. ఏ విషయమైనా సరే కీడు మేలు ఎంచుకొని వివాదము కూడదు. వివాదము అనగానే నన్ను హేమాడ్ పంతు అని పిలవడానికి కారణమేమో మీకు చెప్పెదను అని వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానిని మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చాంద్రోర్కర్లతో నేను చాలా స్నేహంతో ఉండేవాడిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేశారు. అలాగే చేసేదను అని వారికి నేను వాగ్దానం చేశాను. ఈ మధ్యలో ఏదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణానికి అడ్డుపడినది. లోనావాలాలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడ్డాడు. నా స్నేహితుడు మందులు, మంత్రములన్నీ ఉపయోగించాడు, కానీ ఏదీ ఫలించలేదు. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువుని పిలిపించుకొని పక్కన కూర్చుండబెట్టుకున్నాడు, కానీ ప్రయోజనము లేకుండాను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనం ఏమున్నది? గురువు మనకు ఏమీ సహాయ చేయలేనప్పుడు నేను షిరిడీ ఎందుకు పోవలను అని నేను భావించి షిరిడీ ప్రయాణాన్ని మానుకున్నాను. కానీ కానున్నది కాకమానదు. అది ఈ కింది విధంగా జరిగినది. నానాసాహెబ్ చాంద్రోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు అతను వసయికి పర్యటనకై పోవుచుండను. ఠానా నుండి దాదర్కు వచ్చి అక్కడ వసయి పోవు బండి కోసం కనిపెట్టుకొని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చింది. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణాన్ని వాయిదా వేసినందుకు నాపై కోపించాడు. నానా సంతోషదాయకమైన సమ్మతముగాను ఉండను. అందుచే ఆ రాత్రియే షిరిడీ పోవడానికి నిశ్చయించుకున్నాము. సామాన్లు కట్టుకుని షిరిడీ బయలుదేరాము. బాంద్రా నుండి దాదర్ వెళ్ళి అక్కడ మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకున్నాము. అట్లనే దాదర్కు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చున్నాము. బండి ఇక బయలుదేరుతుందనగా మహమ్మదీయుడు ఒకడు నేను కూర్చున్న పెట్టెలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామా అంతా చూసి ఎక్కడికి పోవచ్చున్నారు అని నన్ను ప్రశ్నించారు. నా ఆలోచన వారికి చెప్పాము. వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మెయిలు దాదరులో ఆగదు అని, అదే రైలులో ఇంకా ముందుకెళ్ళి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాడు. ఈ చిన్న లీలలే జరగకుండినచో నేను అనుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం షిరిడి నేను చేరలేకపోయేవాడిని. అనేక సందేహములు కూడా కలిగి ఉండేవి. కానీ నా అదృష్టవశాత్తు అది ఆ విధంగా జరగలేదు. మరుసటి దినం సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడి చేరుకున్నాను. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉన్నారు. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాఠేవాడ ఒక్కటియే షిరిడి వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉన్నది. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు చాలా ఆత్రముగా ఉండినది. అంతలో అప్పుడే మసీదు నుంచి వచ్చుచున్న తాత్యా సాహెబ్ నూల్కరు బాబా వాడా చివరన ఉన్నారని, మొట్టమొదట ధూళీ దర్శనము చేసుకోమని నాకు సలహా ఇచ్చారు. స్నానానంతరము ఓపిగ్గా మరలా చూడవచ్చునని అన్నారు. ఇది విన్న తోడనే నేను పోయి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. నాలో ఆనందం పొంగి పొరలినది. నానాసాహెబ్ చాంద్రోర్కర్ చెప్పిన దానికన్నా కూడా ఎన్నో రెట్లు మంచి అనుభవమైనది. నా సర్వేంద్రియాలు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచి తిని మనస్సుకు చాలా సంతోషము కలిగినది. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగినది. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించాను. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించాను. వారి రుణమును నేను తీర్చుకునలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామములు చేసుకుని, నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రం ఏమంటే మనస్సులో ఉన్న ఆలోచనలు మారిపోతాయి. వెనుకటి కర్మల బలము తగ్గుతుంది.
క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగుతుంది. నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనము లభించినది అని అనుకుంటుని. సాయిబాబాను చూసినంత మాత్రాన్నే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించను. నేను షిరిడీ చేరిన మొదటి దినమునే నాకును బాలాసాహెబ్ భాటేకును గురువు యొక్క ఆవశ్యకత గురించి గొప్ప వాగ్వివాదము జరిగినది. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలను అని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకునవలను. ఏమీ చేయకుండా సోమరిగా కూర్చుని వానికి గురువు ఏమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించాను. భాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధము తరఫున వాదించుచు కానున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయారు. మనుజుడు ఒకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వము కానీ అహంకారం కానీ మీకు తోడ్పడవు అని అనను. ఈ వాదన 1 గంట వరకు జరిగినది. కానీ ఇదమిత్తమని ఏది తేలలేదు. అలసిపోవటం వల్ల ఘర్షణ మానుకొన్నాము. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదానికి తావు లేదని గ్రహించి తిని. వేయేల వివాదానికి మూల కారణము అహంకారం. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఈ విధంగా అడిగారు, వాడాలో ఏం జరిగింది? ఏమిటా వివాదము? అది దేనిని గురించి? ఈ హేమాడ్ పంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. సాటేవాడ మసీదునకు చాలా దూరంగా ఉంది. మా వివాదం గురించి బాబాకు ఏ విధంగా తెలిసినది? అతడు సర్వజ్ఞుడై ఉండవలను. లేకున్నచో మా వాదనను అతను ఎలా గ్రహించగలిగారు? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. సాయిబాబా నన్ను ఎందులకు హేమాడ్ పంతు అని పిలిచినని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామానికి రూపాంతరం. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం గలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు. మోదీ భాషను ఒక నూతన గణిత విధానాన్ని కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకు ఎందుకు ఈ బిరుదు వసంగారో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారాన్ని చంపుటకు ఉండవచ్చునని, నేనెప్పుడూ అనకువ నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరికై ఉండవచ్చునని గ్రహించితిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అనుకుంటుని. భవిష్యత్ చరితను బట్టి చూడగా బాబా పలుకులకు అనగా హేమాడ్ పంతు అని పిలుచుటకు గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లా అన్నారని నేను భావించవచ్చును. ఏలైనగా హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానాన్ని చాలా చక్కగా చాకచక్యంతో నడిపారు. సంస్థానము యొక్క లెక్కలను బావుగా చూసుకున్నారు. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలైన విషయాలతో శ్రీ సాయి సచ్చరిత్ర అనేటువంటి గొప్ప గ్రంథాన్ని రచించారు. ఈ విషయమై బాబా ఏమన్నారో హేమాడ్ పంతు వ్రాసి ఉండలేదు. గురువు యొక్క ఆవశ్యకత గురించి కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయాన్ని గూర్చి తాను వ్రాసుకున్న దానిని ప్రచురించారు. హేమాడ్ పంతు బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుంచి వెళ్ళవచ్చునా అని అడిగాను. సరే అని జవాబిచ్చాను. ఎక్కడకు అని ఎవరు అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గము ఏది అని దీక్షిత్ అడిగాను. అక్కడకు పోవుటకు అనేక మార్గాలు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యమున ఉన్న అడవిలో పులులు, తోడేళ్లు కలవు అని బాబా బదులిడారు. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహెబ్ అడగగా, అట్లయినతో కష్టమే లేదు అని బాబా జవాబిచ్చాను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానాన్ని చేరుస్తారు. మార్గమధ్యమునున్న తోడేళ్లు, పులులు, గోతుల నుంచి తప్పిస్తారు. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగాలచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదే తగిన సమాధానమని గుర్తించారు. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదం వలన ప్రయోజనము లేదని గ్రహించాడు. పరమార్థము నిజముగా గురుబోధన వల్లనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అనుకువతో ఉండి ఆత్మ సాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము అనగా నిష్ఠ, ఓపిక అనగా స్వబూరి అను 2 గుణాలను ఆవశ్యకమనియు గ్రహించను. ఇంతటితో సాయిబాబా సచ్చరిత్రములోని 2వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు.